అరిస్టో కబోర్డ్స్ అంటారు మీకు. ఇది ఏంటంటే హైట్ 8 feet ఉందన్న. ఇది మేము హైట్ 8 feet పెట్టాము. 12 feet వరకు పెట్టుకోవచ్చు మనకి. స్లైడింగ్ హైట్ వచ్చేసి 12 feet వరకు పెట్టుకోవచ్చు. అది కొంచెం షేక్ అవుతుంది అంటారు. షేక్ అనేది ఏం కాదన్న మీకు. ఇప్పుడు ఇదే షేక్ కాదు మీకు. షేక్ అనేది ఉండదు ఇది మీకు. ప్రైస్ ఎంత పడుతుంది? ఇది ప్రైస్ అనేది చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది అల్యూమినియం ప్లస్ గ్లాసా? ఇది టోటల్ బార్డర్ వచ్చేసి అల్యూమినియం ఉంటుంది అన్న మనకి. ఇది టోటల్ గ్లాస్ కబోర్డ్స్ ఉంటుంది మనకి. ఇది బ్రేక్ అవుతుందా అంటే బ్రేక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఫిలిం అనేది వస్తుంది అన్న ఇందులో మనకి. మేము ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తాం అన్న. మనకి ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తాము. టోటల్ అల్యూమినియం కబోర్డ్స్ చేస్తాం మనకి. అల్యూమినియం చాలా వెరైటీస్ ఉంటాయి. ఫీట్ ప్రైస్ వచ్చేసరికి 720 నుంచి 750 నుంచి స్టార్ట్ ఉంటుంది మనకి పర్ స్క్వేర్ ఫీట్. ఇది ఏంటంటే టోటల్ ఇందులో ప్రొఫైల్ కూడా మీకు హ్యాండిల్ కూడా ఇందులోనే కలిసిపోతుంది. హైడ్రాలిక్ కూడా పెడతాం మనము ఇందులో. లేదు ఓపెన్ డోర్స్ అంటే ఓపెన్ డోర్స్ కూడా వస్తాయి మనకి. టోటల్ సాఫ్ట్ క్లోజ్ అనేది ఉంటుంది మనకి ఇందులో. ఓన్లీ ప్లెయిన్ డిజైన్స్ వస్తాయి, అదే వీటిలో డిజైన్స్ కావాలా? మనకి డిజైన్స్ కూడా వస్తాయి అన్న. ఇప్పుడు ఇట్లా మార్బుల్ ఫినిషింగ్ వస్తుంది మనకి. వుడెన్ అండ్ వుడెన్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు లోపల పక్క షీట్ అంటే మామూలు ప్లెయిన్ ఏదైనా వేస్తారా లేకపోతే? టోటల్ మనకి లోపల పక్క కూడా ప్లెయిన్ ఉంటుంది అన్న. వైట్ షీట్ వస్తుంది మీకు. దీనికి వారంటీ? దీనికి కూడా 25 years to 30 years వారంటీ ఉంటుంది మనకి. ఫోల్డింగ్ కబోర్డ్స్ అవి ఎంత పడుతుంది ప్రైస్? ఇప్పుడు 2 BHK టోటల్ వచ్చేసి 5 lakhs 4 lakhs to 6 lakhs వరకు అవుతుంది అన్న ఒక ఫ్లాట్ వచ్చేసి. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ అల్యూమినియం కబోర్డ్స్ అండి. ఇందులో గ్లాస్ కబోర్డ్స్ కూడా ఉంటాయి. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, జనరల్ గా మీకు ఏమేమి డౌట్స్ అనేవి వస్తాయో ఈ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ గా అడిగి అయితే కనుక్కోవడం అయితే జరిగిందనమాట. సో వాటి గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి. వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. అందులో ఇల్లు కట్టుకునే వారికి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి లైక్ చేసి పూర్తిగా చూడండి. అండి, నా పేరు వచ్చేసి శ్రవణ్ కుమార్. మాది ఆఫీస్ నేమ్ వచ్చేసి SS ఫ్యాబ్రికేషన్స్. మాది 2 branches ఉంటుంది. ఒకటి వచ్చి సికింద్రాబాద్ పద్మరావు నగర్, ఇంకొకటి వచ్చేసి బోడుపల్ నారపల్లి దగ్గర. అల్యూమినియం ప్రొఫైల్ కబోర్డ్స్. ఇది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి ఇందులో మనకి ఇట్లా గ్యాలక్సీ షీట్స్ అనేవి ఉంటాయి. గ్యాలక్సీ షీట్స్ అనేవి వేసుకోవచ్చు. లేదు మార్బుల్ అంటే మార్బుల్ దొరుకుతుంది మనకి ఇందులో. ఇది ఒక్కటి అనేది కాదు, మేము 4-5 మోడల్స్ చేస్తాము. ఇవన్నీ మీకు చూపిస్తాము, ఒకసారి చూడండి మీరు కూడా. ఓన్లీ హైదరాబాద్లోనే చేస్తాం అన్న మనకి. ఓన్లీ హైదరాబాద్లోనే చేస్తాము. టోటల్ అల్యూమినియం కబోర్డ్స్ చేస్తాం మనకి. అల్యూమినియం చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మోడల్ చూడండి. ఇది వచ్చేసి ప్రొఫైల్ మోడల్ అంటారు. ఇది మీకు టోటల్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. మీకు టోటల్ సాఫ్ట్ క్లోజ్ అనేది ఉంటుంది మీకు. హైడ్రాలిక్ అంటే హైడ్రాలిక్ కూడా పెడతాం మనము ఇందులో. లేదు ఓపెన్ డోర్స్ అంటే ఓపెన్ డోర్స్ కూడా వస్తాయి మనకి. టోటల్ సాఫ్ట్ క్లోజ్ అనేది ఉంటుంది మనకి ఇందులో. ఇది వచ్చేసి ప్లెయిన్ షీట్ ఉంటుంది. ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్. ఇది వచ్చేసి గ్లాసీ షీట్ ఉంటుంది మనకి ఇందులో. ఇందులో కూడా ఒక 10-20 కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. లేదు ఇట్లా ప్లెయిన్ వద్దు అనుకుంటే మార్బుల్ కూడా ఉంటుంది. మార్బుల్ కూడా మేము మీకు చూపిస్తాం మనకి. ఇది వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ మనకి. ఇది వచ్చేసి ఎంత పడుతుంది ఇది ప్రైస్? ఈ ప్రైస్ అనేది ఏంటంటే మనకి బెడ్రూమ్ ఫ్లాట్ బట్టి ఉంటుంది అన్న, SFT బట్టి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 720 to స్టార్ట్ ఉంటుంది మనకి. 720 నుంచి స్క్వేర్ ఫీట్ ప్రైస్ వచ్చేసరికి 720 నుంచి 750 నుంచి స్టార్ట్ ఉంటుంది మనకి పర్ స్క్వేర్ ఫీట్. ఇది ఏంటంటే టోటల్ ఇందులో ప్రొఫైల్ కూడా మీకు హ్యాండిల్ కూడా ఇందులోనే కలిసిపోతుంది. అప్పుడు ఏంటంటే సపరేట్ హ్యాండిల్ అనేది పెడుతుండే మనకి. ఇందులోనే హ్యాండిల్ అనేది కలిసిపోతుంది మనకి. ఇందులో కలర్ సెలెక్షన్ కూడా మీకు ఇది ఐవరీ అంటే ఐవరీ కూడా పెట్టుకోవచ్చు మనము. లేదు అంటే ఇట్లా వైట్ కూడా పెట్టుకోవచ్చు మనము. బార్డర్ పట్టి అనేది కస్టమర్ చాయిస్ అనమాట. కస్టమర్ చాయిస్ మేము చెప్తాము కస్టమర్ కి. దాన్ని బట్టి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ టోటల్ మనకి ప్రొఫైల్ 15 years వారంటీ ఉంటుంది అన్న మనకి. ప్రొఫైల్ మోడల్ వచ్చేసి టోటల్ ఏమున్నా 15 years వారంటీ ఉంటుంది. అంటే హింజెస్ స్లైడింగ్ వీల్స్ ఏమన్నా వెళ్ళినా అని మేమే వచ్చి చేస్తాము. సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది అంతే మనకి. 500 to 1000 rupees అట్లా యాడ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ అల్యూమినియం కబోర్డ్లు పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అంటే మనకి ఇప్పుడు రస్ట్ ప్రూఫ్ ఉంటుంది అన్న, వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది మనకి. చెదలు అనేది ఏం రాదు మీకు. మీకు మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఉంటుంది మనకి. అవుట్లుక్ కూడా మంచి వస్తుంది మనకి ప్రొఫైల్ మోడల్ అనేది. ఇప్పుడు ఏంటంటే మీకు హైదరాబాద్లో చాలా ప్రొఫైల్ మోడలే నడుస్తున్నది కబోర్డ్స్ అనేది. ఇంకోటి ఏంటంటే మంత్లీ ఒక 10 to 15 flats వరకు చేస్తాం మనము. ఓన్లీ హైదరాబాద్లోనే చేస్తాము. హైదరాబాద్ సరౌండింగ్ 50 kilometers వరకు చేస్తాం అంతే మనము. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి అన్న, ఇందులో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్. ఇది ఫోల్డింగ్ కబోర్డ్స్ అంటారు. ఇది కొత్త వచ్చినాయి అంటే రీసెంట్ 1 year అయింది వచ్చి. మార్కెట్లో ఎక్కువ మంది చేస్తలేరు. మనకి ఏంటంటే ఇది అసలు బార్డర్ పట్టి అనేది కనిపించదు. అల్యూమినియం పట్టి అనేది టోటల్ ఫోల్డింగ్ అయిపోతుంది. డబల్ సైడ్ షీట్ వస్తుంది ఇది మనకి. ఇది టోటల్ ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. ఇది కూడా వారంటీ మీకు 25 years. ఓన్లీ ప్లెయిన్ డిజైన్స్ వస్తాయి, అదే వీటిలో డిజైన్స్ కావాలా? మనకి డిజైన్స్ కూడా వస్తాయి అన్న. ఇప్పుడు ఇట్లా మార్బుల్ ఫినిషింగ్ వస్తుంది మనకి. వుడెన్ అండ్ వుడెన్ ఫినిషింగ్ వస్తుంది.
ఇప్పుడు లేటెస్ట్ అంటే మనకి ఇట్లా గ్లాసీ వైట్ అండ్ బ్లాక్ అట్లా వైట్ గ్లాసీ పెట్టుకొని ఇట్లా మార్బుల్ షీట్ అనేది పెట్టుకుంటున్నారు. ఇది కూడా మీకు అవుట్లుక్ అనేది మంచిగా వస్తుంది మీకు. అల్యూమినియం ఫోల్డింగ్ కబోర్డ్స్. అల్యూమినియం ఫోల్డింగ్ కబోర్డ్స్ మీకు అంటే మీకు ఒక స్క్రూ అనేది ఒక సెక్షన్ అనేది ఏం కనిపించదు, టోటల్ సిలికాన్ తో పేస్ట్ అవుతుంది. ఇది చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది, ఒక 10 days to 15 days టైం పడుతుంది ఆర్డర్ ఇస్తే మనకి. ఓకే, దీని యొక్క కాస్ట్ ఎంత? ఇది పర్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1000 నుంచి స్టార్ట్ ఉంటుంది అన్న. 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మనకి. 1000 రూపీస్ 1000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది మనకి. ఇందులో కూడా హైడ్రాలిక్ అంటే హైడ్రాలిక్ పెట్టుకోవచ్చు మనము. మనకు అవుట్లుక్ కూడా మంచిగానే వస్తుంది. ఇది ఇప్పుడు లోపల పక్క షీట్ అంటే మామూలు ప్లెయిన్ ఏదైనా వేస్తారా లేకపోతే? టోటల్ మనకి లోపల పక్క కూడా ప్లెయిన్ ఉంటుంది అన్న. వైట్ షీట్ వస్తుంది మీకు, ఏసీపీ షీట్ ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఏంటంటే ఓన్లీ వైట్ షీట్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మన కస్టమర్ బట్టి షీట్ సెలెక్షన్ బట్టి. ఇది కూడా మీకు లైఫ్ అనేది మంచిగానే ఉంటుంది అన్న, చేయడానికి టైం పడుతుంది. దీనికి వారంటీ? దీనికి కూడా 25 years to 30 years వారంటీ ఉంటుంది మనకి. 25 years, దానికి 15 అన్నారు. 15 years 25 years to 30 years వారంటీ ఉంటుంది మనకి. అవుట్లుక్ అనేది మంచిగా వస్తాయి. చేయడానికి ఒక 10 to 15 days టైం పడుతుంది. మీరు ప్రొఫైల్ మోడల్ తీసుకుంటా అంటే ప్రొఫైల్ మోడల్ కూడా తీసుకోవచ్చు. ఆ సింగిల్ సైడ్ షీట్ వస్తుంది. ఎప్పుడన్నా మీకు షీట్ స్క్రాచ్ పడ్డా అని ప్రొఫైల్ మోడల్లో మీకు షీట్ చేంజ్ చేసుకోనికే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఏంటంటే షీట్ చేంజ్ చేసుకోనికే ఛాన్స్ ఉండదు. టోటల్ డోరే రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది, కొత్త డోరే పెట్టాల్సి వస్తుంది. మరి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మీరు మొత్తం డోర్ రీప్లేస్ చేస్తాము. మీకు ఆ డోర్కి ఎంత అవుతుంది అనేది చెప్తాము, అది ఇచ్చేస్తే మనకి చేసేస్తాం మనం. ప్రొఫైల్ మోడల్ అంటే ప్రొఫైల్ మోడల్ చేస్తాము, ఈ ఫోల్డింగ్ కబోర్డ్స్ అంటే ఫోల్డింగ్ కబోర్డ్స్ చేస్తాము. లేదు ఇందులో ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. ఒకసారి చూడండి అని. ఇప్పుడు ఫోల్డింగ్ కబోర్డ్స్ చూసారు కదా. నెక్స్ట్ మనకి ప్రొఫైల్లోనే గ్లాస్ ఉంటుంది టోటల్ మనకి. ఓకే, ఇది టోటల్ గ్లాస్. ఇది అల్యూమినియం ప్లస్ గ్లాసా? ఇది టోటల్ బార్డర్ వచ్చేసి అల్యూమినియం ఉంటుంది అన్న మనకి. ఈ గోల్డ్ ప్రొఫైల్ ఉంటుంది. గోల్డ్ అంటే గోల్డ్, వైట్ అంటే వైట్, బ్లాక్ అంటే బ్లాక్. అది కస్టమర్ బట్టి మనకి. ఈ టోటల్ గ్లాస్ కబోర్డ్స్ ఉంటుంది మనకి. ఇది బ్రేక్ అవుతుందా అంటే బ్రేక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఫిలిం అనేది వస్తుంది అన్న ఇందులో మనకి. ఈ కబోర్డ్స్ లో ఏంటంటే బ్యాక్ సైడ్ ఫిలిం వస్తుంది, గ్లాస్ బ్యాక్ సైడ్. ఒకవేళ బ్రేక్ అయినా అని మనకు బయట అయితే పడదు, అట్లనే ఉంటుంది మీకు. మాక్సిమం అయితే బ్రేక్ కాదు, ఎందుకంటే 5 mm గ్లాస్ వస్తుంది ప్రొఫైల్ మోడల్లో మీకు. అవుట్లుక్ అనేది కూడా మంచిగా వస్తుంది. 0% సౌండ్ ఉంటుంది మీకు. సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ మీకు. 0% సౌండ్ అనేది ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. 950 నుంచి స్టార్ట్ ఉంటుంది పర్ స్క్వేర్ ఫీట్. ఇది ఓన్లీ ఫ్రేమ్ అనేది అల్యూమినియం వస్తుంది. ఫ్రేమ్, అవుటర్ సెక్షన్ ప్లస్ డోర్ సెక్షన్. ప్రొఫైల్ దీని మోడల్ నేమ్ ఏంటి? ఇది అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ కబోర్డ్స్ అంటారు మీకు. ఓకే, అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ కబోర్డ్స్ అంటారు. ఇది టోటల్ మనకి కలర్ ఏదంటే తీసుకోవచ్చు మనము. ఇట్లా మల్టీ కలర్ అంటే మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు. లోపల పక్క ఏమున్నది అన్న మనకి. ఇప్పుడు చూడండి ఇట్లనే లోపల పక్క ఇట్లా గ్లాసే కనిపిస్తుంది మీకు. లోపల పక్క కూడా సేమ్ కలర్ కనిపిస్తుంది మీకు. మీకు టోటల్ ఇది గ్లాస్ కబోర్డ్స్ అంటారు ఇది మీకు. ఓకే, వీటి ప్రైస్ ఎంత పడుతుంది? వీటి ప్రైస్ 950 నుంచి స్టార్ట్ ఉంటుంది అన్న పర్ స్క్వేర్ ఫీట్ అనేది. 950 నుంచి స్టార్ట్ ఉంటుంది. కాకపోతే అవుట్లుక్ అనేది మీకు మంచిగా వస్తుంది. ఇది మీకు గ్లాస్ మీకు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అన్న. మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ గ్లాస్ అనేది చేసిస్తాము. టైం పడుతుంది, ఒక 7 days టైం పడుతుంది ఫ్లాట్ తీసుకుంటే మనం. దీనికి ఏమైనా వారంటీస్ కానీ? వారంటీ అంటే మనకి ఇప్పుడు గ్లాస్ కి వారంటీ అనేది ఏం ఇవ్వలేమన్న మనము. కాకపోతే ఏంటంటే మీకు గ్లాస్ కబోర్డ్స్ కాబట్టి అవుట్లుక్ అనేది మంచిగా వస్తుంది. 0% సౌండ్ ఉంటుంది. ఇది మీకు ఏమన్నా వీలింగ్ ఇంజిషన్స్ ఏమన్నా పోతే దానికి వారంటీ అనేది ఉంటుంది. గ్లాస్ అంటే అది కంపల్సరీ బ్రేక్ అనేది ఉంటుంది కాబట్టి మీకు వారంటీ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది అవుట్లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది మీకు. ఇది 950 నుంచి పర్ SFT స్టార్ట్ ఉంటుంది మనకి. ఇవి ఇందులోనే మనకి గ్లాస్ కబోర్డ్స్ అన్న. ఇది హైట్ ఇప్పుడు 8 feet ఉన్నది. ఇది లేటెస్ట్ మోడల్ అరిస్టో కబోర్డ్స్ అంటారు మీకు. హైదరాబాద్ లో మార్కెట్ లో ఎక్కువ రాలేదు, కాకపోతే ఒకసారి చూడండి మీరు. అరిస్టో కబోర్డ్స్ అంటారు. అరిస్టో కబోర్డ్స్ అంటారు మీకు. ఇది ఏంటంటే హైట్ 8 feet ఉందన్న. ఇది మేము హైట్ 8 feet పెట్టినాము. 12 feet వరకు పెట్టుకోవచ్చు మనకు. స్లైడింగ్ హైట్ వచ్చేసి 12 feet వరకు పెట్టుకోవచ్చు. అది కొంచెం షేక్ అవుతుంది అంటారు. షేక్ అనేది ఏం కాదన్న మీకు. ఇప్పుడు ఇదే షేక్ కాదు మీకు, షేక్ అనేది ఉండదు ఇది మీకు. టోటల్ ఇది అరిస్టో కబోర్డ్స్ అంటారు. అరిస్టో కబోర్డ్స్ అంటే ఇది రేర్ వాడేది. ఇది బెంగళూరు నుంచే వస్తుంది మనకు మెటల్ అనేది కూడా మీకు. ఇది కూడా గ్లాసేనా? ఇది టోటల్ గ్లాస్ అన్న. ఇది డీకో గ్లాస్ అంటారు మనకి. డీకో గ్లాస్ అంటారు. ఇట్లా మల్టీ కలర్ వేసుకోవచ్చు మీరు. ఇట్లా ఈ బ్లాక్ కలర్ ప్రొఫైల్ పెట్టినాము. ఇందులో మనం బ్లాక్ కలర్ అరిస్టో పెట్టినాము. లేదంటే గోల్డ్ వస్తుంది, రోజ్ గోల్డ్ వస్తుంది, SS ఫినిష్ వస్తుంది మీకు టోటల్ 0% సౌండ్ ఉంటుంది అన్న మీకు. టోటల్ సాఫ్ట్ క్లోజ్ అదే అయిపోతుంది మీకు. దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఇది ప్రైస్ అనేది చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్న. ఇది 1200 నుంచి పర్ SFT స్టార్ట్ ఉంటుంది మనకి. 1200 నుంచి 1500 వరకు ఉంటుంది. ఇందులో ఏంటంటే డిజిటల్ గ్లాస్ కూడా ఉంటుంది మనకి.
ఏదైనా మీరు డిజిటల్ ప్రింట్ ఏదైనా ప్రింట్ కావాలన్నా ప్రింట్ అనేది వేసి ఇచ్చేస్తాం డైరెక్ట్ మీకు. ఏదైనా ప్రింట్ మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. అలాగే 12 feet వరకు హైట్ పెట్టుకోవచ్చు. 12 feet వరకు హైట్ పెట్టుకోవచ్చు మనం. అంటే బెడ్రూమ్ లాస్ట్ రేంజ్ వచ్చి 10 feet 9 feet వరకే ఉంటుంది. అవును 10 feet. కాకపోతే 12 feet వరకు పెట్టుకునే ఛాన్స్ ఉన్నది. కొంచెం మంది సీలింగ్ వేయించుకోరు, వాళ్ళకి 12 feet 11 feet అనేది వస్తుంది కదా. ఇంకోటి అరిస్టో కబోర్డ్స్ అంటే ఏంటంటే మినిమం హైట్ 8 feet ఉంటేనే మనం అరిస్టో కబోర్డ్స్ అనేది చేస్తాము. హైట్ మినిమం 7 to 8 feet కంపల్సరీ ఉండాలి. లేదు 6 feet 6.5 ఉంటే అరిస్టో కబోర్డ్స్ అనేది మీకు వర్కౌట్ కాదు రేట్ అనేది. ఈ 6.5 6 feet అట్లా వస్తే మీరు గ్లాస్ కబోర్డ్స్ ప్రొఫైల్ లో తీసుకోవచ్చు. ఇట్లా 6 feet పెట్టుకొని మీరు ఒక 1.5 2 feet హైడ్రాలిక్ అన్న ఓపెన్ డోర్ అన్న పెట్టుకోవచ్చు. ఈ అరిస్టో ఏంటంటే మార్కెట్ లోకి ఎక్కువ రాలేదన్న ఇది. ఈ మెటల్ కూడా మీకు టోటల్ సాఫ్ట్ క్లోజ్ వస్తుంది మీకు. మనకి ఇది ఆర్డర్ ఇస్తే కూడా ఒక 7 days వరకు టైం పడుతుంది మీకు. అవుట్లుక్ అనేది మంచిగా వస్తుంది. కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ లేదు ఇందులో మీ దగ్గర 4-5 మోడల్స్ ఉన్నాయి కదా అని అనుకుంటే, మీ దగ్గర బడ్జెట్ ఉన్నది అనుకుంటే మేము వస్తాము మీ దగ్గరికి. ఒక్కొక్క 2 bedrooms లో ఇది పెట్టుకోవచ్చు. టీవీ యూనిట్ ఫోల్డింగ్ కబోర్డ్ చేయించుకోవచ్చు. కిచెన్ వచ్చేసరికి మోడ్యులర్ కిచెన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు వచ్చి. టోటల్ మనం క్యాటలాగ్స్ గ్లాస్ శాంపుల్స్ ఇవన్నీ తీసుకొని వస్తాము. ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తాం అన్న. బడ్జెట్ అనేది మీరు తీసుకునే బడ్జెట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి కొటేషన్ ఇవన్నీ ఇస్తామంటున్నారు, దానికి సంబంధించి సర్వీస్ ఛార్జ్ ఏమైనా ఉంటుందా? సర్వీస్ ఛార్జ్ అనేది మీకు ఇప్పుడు ఇందులో 4-5 మోడల్స్ ఉన్నాయన్న. ఇవన్నీ క్యాటలాగ్స్ తీసుకొని వస్తాము. సర్వీస్ ఛార్జ్ అనేది ఒక 1000-1500 అట్లా యాడ్ అవుతుంది. ఒకవేళ వర్క్ కన్ఫర్మ్ అయితే సర్వీస్ ఛార్జ్ అనేది ఏం తీసుకోము. వర్క్ కన్ఫర్మ్ కాకపోతేనే మీది టోటల్ ఇల్లు మొత్తం రెడీ ఉంటేనే మేము వచ్చి కొటేషన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది పెయింటింగ్ వర్క్ కాలేదు అంటే మేము అనేది అసలు రాము, కొటేషన్ అనేది ఇవ్వమన్నా. మీ టోటల్ వర్క్ అంతా ఫినిషింగ్ అయింది, ఓన్లీ కబోర్డ్స్ ఒకటే అని అనుకుంటే కొటేషన్ ఇస్తాము. ఇప్పుడు మీరు చూసినారు కదా ఇప్పటి వరకు స్లైడర్స్. ఇప్పుడు వచ్చేసి మనం అల్యూమినియంలో పూజా రూమ్, టీవీ యూనిట్, కిచెన్ ఇవన్నీ ఉంటుంది మనకి. ఒకసారి ఇప్పుడు పూజా రూమ్ చూడండి మనకి ఎట్లుంటది అనేది. ఈ పూజా రూమ్ అనేది మనకి గోల్డ్ ప్రొఫైల్ పెట్టినాం మన బార్డర్, గ్లాస్ పెట్టుకోవచ్చు. మీకు టోటల్ సాఫ్ట్ క్లోజే ఉంటాయి. ఇది కూడా మీకు గ్లాస్ మీకు ఫ్రాస్టెడ్ గ్లాస్ వస్తుంది. లేదు మనకి డిజిటల్ గ్లాస్ కావాలి, ఏదన్నా గాడ్ ఇమేజ్ కావాలి అనుకుంటే అట్లా కూడా చేస్తాం మనము. ఇట్లా బాక్స్ తీసుకోవచ్చు. మనకి కింద స్టోరేజ్ పర్పస్ ఇట్లా డోర్ అనేది పెట్టినాము, సెల్ఫ్ అనేది పెట్టేసి మీకు అవుట్లుక్ అనేది పూజా రూమ్లో కూడా మంచిగా వస్తుంది అన్న అల్యూమినియంలో. ఒకసారి చూడండి పూజా రూమ్ అనేది ఇట్లా వస్తుంది మనకి మోడల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ చూడండి మనకి. ఈ టీవీ యూనిట్ ఏంటంటే మనకి టోటల్ వాల్ అసలు ఒక గోడ కనిపించద్దు అని అనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు అన్న. టోటల్ ఇట్లా రాఫ్టర్స్ అనేది పెడతాము. రాఫ్టర్స్ అనేది పెట్టేసి టోటల్ ఇట్లా ఫిక్స్ షీట్ పెట్టేస్తాం. ఫోల్డింగ్ అవుతాయి షీట్ కూడా. మీకు ఎక్కడన్నా మీకు బోర్డ్ వస్తే ఆ బోర్డ్ ఇప్పి మళ్ళీ మా షీట్ మీద ఇట్లా కటింగ్ చేసి పెడతాము. బ్యాక్గ్రౌండ్ లో రాఫ్టర్స్ వాడేసి మనకి సెంటర్ లో వచ్చేసరికి అల్యూమినియం సేమ్ అంతే. మీద వచ్చేసరికి WPC రాఫ్టర్స్ వాడినాం మనము. ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి మీకు చాలానే. ఓకే, ఇది వచ్చేసరికి బాక్స్. ఇవన్నీ కూడా మనకి సేమ్ స్క్వేర్ ఫీట్ లెక్కనే పడుతుంది. స్క్వేర్ ఫీట్ లెక్కనే అన్న. తీసుకునే మోడల్ బట్టి, ప్రొఫైల్ మోడల్ అంటే వేరే రేట్ ఉంటుంది, ఫోల్డింగ్ కబోర్డ్స్ లో వేరే రేట్ ఉంటుంది, గ్లాస్ కబోర్డ్స్ లో వేరే రేట్ ఉంటుంది, అరిస్టోలో వేరే రేట్ ఉంటుంది. అట్లా మీరు తీసుకునే మోడల్ బట్టి, వీటిలో కూడా మనం తీసుకునే మోడల్ బట్టి కాస్ట్ అనేది డిఫరెన్స్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ చూడండి అన్న. ఇప్పుడు మనకి కిచెన్ లో కూడా ఇందులో చాలా వెరైటీస్ చేసినాం మనము. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇది SS బాస్కెట్స్. ఇది అంటే రెగ్యులర్ నడిచేది SS బాస్కెట్స్. మనకి ఇందులో SS బాస్కెట్స్ కూడా చేసినాము. పుల్ అవుట్ అంటే పుల్ అవుట్. లేదు ఇప్పుడు SS బాస్కెట్స్ లేదు, ఇప్పుడు ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ట్రెండ్ అవుతుంది అని అనుకుంటే ట్యాండమ్ బాస్కెట్స్ కూడా చేస్తాం. ఇది గ్లాస్ పుల్ అవుట్. ఇది టోటల్ మీకు టోటల్ గ్లాస్ పుల్ అవుట్ ట్యాండమ్ బాస్కెట్స్. ఇట్లా కట్లరీ ఇట్లా వస్తుంది ఇందులో మీకు. ఓకే, ఏదైనా చేయించుకోవచ్చు. కాకపోతే మెటీరియల్ సెలెక్షన్ చేసుకునే బట్టి మీకు ప్రైస్ అనేది డిఫరెన్స్ అవుతుంది అన్న మీకు. ఇప్పుడు మీరు ఎన్ని బాస్కెట్ తీసుకున్నారు, అక్కడ ఎన్ని బాస్కెట్స్ వస్తాయి మీరు ఉండే ఫ్లాట్ లో, దాన్ని బట్టేసి కాస్ట్ అనేది మేము చెప్తాము. ఓకే, మీకు ఇంకోటి ఇందులో అల్యూమినియం షట్టర్ అనేది వస్తుంది ఇవాళ రేపు. అల్యూమినియం షట్టర్ అనేది వస్తుంది మీకు. నెక్స్ట్ ఇది కాదనుకుంటే వికర్ బాస్కెట్స్, ఆనియన్ పెట్టుకొని వికర్ బాస్కెట్స్ కూడా ఉంటుంది మీకు ఇందులో. వికర్ బాస్కెట్స్ అంటే వికర్, ట్యాండమ్ అంటే ట్యాండమ్, SS అంటే SS బాస్కెట్స్. గ్లాస్ కావాలంటే గ్లాస్ అంటే గ్లాస్ ఉంటుంది అన్న మనకి. ఇది ఫ్లూటెడ్ గ్లాస్ అంటారు, గోల్డ్ ప్రొఫైల్ తో వచ్చింది. ఫ్లూటెడ్ గ్లాస్ అంటారు మీకు. ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది టోటల్ మన దగ్గర అన్ని అల్యూమినియం లో టోటల్ సాఫ్ట్ క్లోజ్ అనేది ఉంటుంది అన్న. బేసిక్ మోడల్ అనేది చేస్తుండే, ఇప్పుడు కాకపోతే అది చేస్తలేము. ఏమున్నా ప్రొఫైల్ నుంచి స్టార్ట్ మనకి. ఓకే,
ఇంకోటి ఏంటంటే ఇది ప్యాంట్రీ, మనకి ఇట్లా ప్యాంట్రీ కూడా చేసుకోవచ్చు మనం. టోటల్ ఇవి గ్లాస్ తోని వస్తాయి బాక్సెస్ అనేవి. టోటల్ ప్యాంట్రీ అనేది ఉంటుంది. ఈ కాస్ట్ ఎట్లా అంటే మనకు అక్కడ సైడ్ బట్టి, మీరు తీసుకునే సైజ్ బట్టి, కిచెన్ ఏం సైజ్ ఉన్నది ఇవన్నిటికీ కొటేషన్ ఇస్తాం మేము వచ్చేసి. కాకపోతే టోటల్ మీది ఫ్లాట్ అంతా రెడీ ఉంటేనే పిలవండి. పెయింటింగ్ వర్క్, టైల్స్ ఇవన్నీ అయిపోయి ఓన్లీ హైదరాబాద్ చేస్తారా? ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తాం మనము. ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో కూడా లేదు. ఓన్లీ హైదరాబాద్ లో అరౌండ్ 50 కిలోమీటర్స్ మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో వరకు లాస్ట్ చేస్తాం మనం వర్క్ అనేది. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇవన్నీ మీరు కబోర్డ్స్ చేస్తామన్నారు, బాగానే ఉంది. అవునన్నా. ఈ కబోర్డ్స్ మీరు మీ ఫ్యాక్టరీలో చేసుకుంటారా లేకపోతే కస్టమర్ సైట్స్ లో చేస్తారా? అది కస్టమర్ వాళ్ళ ఫ్లాట్ బట్టి అన్న. ఇప్పుడు ఖాళీ ఫ్లాట్ ఉన్నది, కస్టమర్ వాళ్ళు ఇంట్లో లేరు, ఫ్లాట్ అంతా ఖాళీ ఉన్నది, వర్క్ ఎవరు చేస్తలేరు అనుకుంటే అక్కడనే వేస్తాం. తొందరగా అయిపోతుంది, మీకు అవుట్లుక్ అనేది కూడా ఇంకా మంచిగా వస్తుంది. ఓనర్ సైట్ లోనే చేస్తారు? మాక్సిమం అయితే 90% ఓనర్ సైట్ లోనే చేస్తామన్న మనము. లేదు అక్కడ మనకి క్లియరెన్స్ లేదు అని అనుకుంటే అప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలో చేసుకుంటాం మేము వర్క్ అనేది. మీరు ఎక్కువగా ఈ కబోర్డ్స్ చేస్తూ ఉంటారు కదా? అవునన్నా. జనరల్ గా బయట పీపుల్ వీటిలో బాగా ఎక్కువగా ఏ లైక్స్ చేస్తూ ఉంటారు? లైక్ మీ దగ్గర కొన్ని చేయించుకొని ఉంటారు కదా మోడల్స్ అనేవి, ఎక్కువగా ఏవి చేయించుకున్నారు మీరు? ఎక్కువగా అంటే మనం ఇప్పుడు ప్రొఫైల్ కబోర్డ్స్ అనేవి చేస్తామన్న. ఇది అంటే ఎక్కువగా ఇవి చేయించుకుంటారా? ఎక్కువ అంటే ఇవి చేయించుకుంటారు మా దగ్గరికి అయితే. ఎందుకంటే ఈ అవుట్లుక్ అనేది మంచిగా వస్తుంది మీకు. ప్రొఫైల్ మోడల్, అల్యూమినియం ప్రొఫైల్ మోడల్ అంటే ఎవరన్నా గుర్తుపడతారు మనకు మార్కెట్ లో. మీకు లైఫ్ అనేది మంచిగా ఉంటది. ప్రొఫైల్ కబోర్డ్స్ అనే ఎక్కువ చేస్తాం మనకి. ఇందులో మొత్తం అల్యూమినియం వస్తుంది కాబట్టి దీనికి. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది అన్న మనకి. అప్రాక్స్ బెడ్రూమ్లలో సిమెంట్ సెల్ఫ్ లేసి ఉంటే ఇది వచ్చేసి 3 lakhs వరకు అప్రాక్స్ అవుతుంది ఒక ఫ్లాట్. 3 lakhs కంప్లీట్. 2 BHK, టీవీ యూనిట్, మోడ్యులర్ కిచెన్, 2 bedrooms. ఓకే, ఇవి వచ్చేసి మనకి 3 lakhs వరకు అప్రాక్స్ అవుతుంది. లేదు మన దగ్గర ఇంకా బడ్జెట్ కూడా ఉన్నది అనుకుంటే అప్పుడు మేము సజెషన్ చేస్తాం అన్న. ఇప్పుడు బెడ్రూమ్ మీ సైజ్ బెడ్రూమ్ బట్టి, ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉన్నది, బెడ్రూమ్ సైజ్ ఇది ఉన్నది, ఇది ఏం చేస్తారు మీరు అని అనుకుంటే ఇట్లా మేము చూపిస్తాం. ఇట్లా అరిస్టో కబోర్డ్స్ చేసుకోవచ్చు. ఒక 2 bedrooms వచ్చేసి అరిస్టో కబోర్డ్స్ చేయించుకోవచ్చు. హైట్ 8 feet వరకు ఉంటే అరిస్టో కబోర్డ్ చేసుకున్న ప్లాన్ చేసుకోవచ్చు మనము. లేదు అని అంటే ఇట్లా మనకి ప్రొఫైల్లోనే గ్లాస్ కబోర్డ్స్ చేసుకోవచ్చు. ఇది హైట్ 6 feet వరకు కూడా పెట్టుకోవచ్చు మనకి. 6.5, 7 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది తీసుకొని ఇది కూడా చేసుకోవచ్చు మనకి. 2 bedroomలో అరిస్టో కబోర్డ్స్, మోడ్యులర్ కిచెన్ దగ్గర, టీవీ యూనిట్ దగ్గర ఫోల్డింగ్ కబోర్డ్స్. ఇట్లా మీకు బడ్జెట్ ఒకవేళ ఉన్నది అని అనుకుంటే ఇట్లా ఇవన్నీ సజెషన్ చేస్తామన్నా. మా పర్సన్ వచ్చి కొటేషన్ ఇస్తారు. ఓకే, అదే ఓనర్ కి నచ్చిన విధంగా మనకి ఏంటంటే బెడ్రూమ్ లో ఒక మెటీరియల్ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్స్ లో గానీ మనకి రకరకాలుగా చేసుకోవచ్చు. మెటీరియల్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. మేము 4-5 మోడల్స్ చేస్తాం కాబట్టి మీకు 2 bedrooms లో ఒక మోడల్, కిచెన్ దగ్గర వచ్చేసరికి ఇంకొక మోడల్, మీ కిచెన్ బట్టి, స్క్వేర్ ఫీట్స్ బట్టి. ఇంకొకటి ఏంటంటే మనం ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తాము. అది కూడా మనకి ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ అనేది ఉంటే చేయమన్నా. టోటల్ ఓన్లీ 2 BHK ఉంటేనే చేస్తాం మనం వర్క్ అనేది. 2 BHK నుంచి 1 BHK అంటే అది నియర్ బై సరౌండింగ్ ఉండి సైట్ రెడీ ఉంటే. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏంటంటే ఇంత SFT ఉంటే మేము చేయగలం అంటే మినిమం ఒక 300 SFT నుంచి స్టార్ట్ అన్నాం అనేది. 300 square feet ఒకవేళ వచ్చింది 1 BHK 300 SFT వచ్చింది. బాక్స్ వర్క్ ఉంటది కాబట్టి ఒకవేళ సిమెంట్ సెల్ఫ్ లేకపోతే 1 BHK కూడా చేస్తాం మనము. ఓకే, ఆ 300 SFT వస్తాయి కాబట్టి మనకి. అలాగే కస్టమర్ కు ఉండే మరొక డౌట్ ఏంటంటే ఈ మోడల్స్ ఇవన్నీ మీరు చూపిస్తారు, కొటేషన్ అనేది మీరు ఇచ్చిన తర్వాత మాకు ఈ మోడల్స్ ఇవన్నీ కూడా చూపిస్తారా లేకపోతే మేము డైరెక్ట్ గా వచ్చి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చా? అట్లా చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు అన్న. కాకపోతే ఏంటంటే మేము వచ్చి మీకు కొటేషన్ ఇచ్చి బడ్జెట్ మీద ఉంది అనుకుంటే అప్పుడు మీరు చూడొచ్చు, వర్క్ కూడా ఇక్కడనే కన్ఫర్మ్ అనేది చేసుకోవచ్చు. మాక్సిమం ఏంటంటే కస్టమర్స్ మా దగ్గరికి ఇప్పటి వరకు వచ్చి ఎక్కువ చూడలేదన్న. ఎందుకంటే మేమే టోటల్ వెళ్ళి శాంపుల్స్, వీడియోస్ ఇవన్నీ చూపిస్తాం కాబట్టి మాకు అక్కడనే వర్క్ కన్ఫర్మ్ అయిపోతుంది. వాళ్ళు ఆటోమేటిక్ చేయించుకుంటారు వర్క్ అనేది. ఒకవేళ అల్యూమినియం మీద ఏమన్నా డౌట్ ఉన్నది అని అనుకుంటే వచ్చి చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఆఫీస్ టైమింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫీస్ టైమింగ్స్ అంటే సాటర్డే సండే ఫుల్ డే ఓపెన్ ఉంటుంది అన్న. లేదు అంటే కొటేషన్ ఇచ్చినాక దాన్ని బట్టేసి మీరు వర్క్ ఇక్కడ వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాము అని అనుకుంటే చూపెట్టేస్తాం. మనకి ఇక్కడ నారపల్లి కావచ్చు, పద్మరావు కావచ్చు, సాటర్డే సండే ఫుల్ డే 9 to 6 వరకు ఓపెన్ ఉంటుంది ఆఫీస్ అనేది. లేదు మనకి వీకెండ్ కాకుండా నార్మల్ డేస్ అంటే ఒక 1 day ముందు చెప్తే మేము దాన్ని బట్టి అరేంజ్ అవుతాం మేము. ఓకే బ్రదర్, ఇన్ని వెరైటీస్ అయితే చూపించారు కదా, వీటిలో ఏ మెటీరియల్ కి 2 BHK చేయించుకుంటే ఎంత ప్రైస్ పడుతుందో చెప్తారా? 2 BHK అంటే ఇప్పుడు మనది ప్రొఫైల్ మోడల్ తీసుకుందాం అన్న. స్టార్టింగ్ ప్రొఫైల్ మోడల్ 720, 750 per square feet కాబట్టి మీకు 2 BHK వచ్చి 3 lakhs, 2.5 to 3.5 lakhs అప్రాక్స్ పెట్టుకోండి. 3.5 3 to 3.5 అట్లా అప్రాక్స్ పెట్టుకోండి అన్న.
మనకి టోటల్ 2 bedrooms, కిచెన్, టీవీ యూనిట్ ఇదంతా ఇదే వస్తుంది. లేదు మా దగ్గర 3 lakhs కన్నా ఇంకా బడ్జెట్ 5 lakhs వరకు ఉంది అట్లా అని అనుకుంటే మీరు బెడ్రూమ్స్లలో ఇట్లా గ్లాస్ కబోర్డ్స్ పెట్టుకోండి. అరిస్టో అన్నా లేకపోతే గోల్డ్ ప్రొఫైల్ కబోర్డ్స్ అన్నా అది పెట్టుకోండి. కిచెన్ వచ్చేసరికి ఇవైతే 2 BHK కి అప్రాక్సిమేట్లీ 5 lakhs 5 lakhs అవుతుంది. స్టార్ట్ 5 lakhs నుంచి స్టార్ట్ అన్న మన స్టార్ట్ అవుతుంది. మనకి బెడ్రూమ్స్లలో పెట్టుకోండి. టీవీ యూనిట్ దగ్గర అట్లా ఫోల్డింగ్ కబోర్డ్స్ అట్లా చేయించుకోవచ్చు. కిచెన్ వచ్చేసరికి మీ సైజ్ బట్టి మేము చెప్తాం ఏ మోడల్ చేయించుకుంటే మీకు అవుట్లుక్ అనేది మంచిగా వస్తుంది. బడ్జెట్ అనేది మనకి స్టార్టింగ్ 3 lakhs నుంచి అవుతుంది అన్న మనకు అల్యూమినియంలో. ఓకే, సో చూసారుగా ఫ్రెండ్స్, అల్యూమినియం కబోర్డ్స్ అనేవి ఎంత క్లాస్ గా, ఎంత చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే వీళ్ళైతే వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా వివరాలు అనేవి ఉంటాయి, అక్కడి నుంచి కూడా చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.